నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కేసీఆర్ గారి పైన తప్పుడు కథనాలు రాయడం, తప్పుగా మాట్లాడడం జరిగింది. సో ఇదే అంశం పైన బీఆర్ఎస్ నాయకులు ఆ యూట్యూబ్ ఛానల్ పైన కేసు పెట్టడం జరిగింది. సో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి బాలకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇవాళ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పేరు కానీ వారి గౌరవాన్ని కానీ తీయాలని చూస్తా ఉన్న యూట్యూబ్ ఛానల్ కేసు పెట్టారు కదా, ఏం చెప్తారు? అంటే మొన్న ఢిల్లీలో ఈడీ వినిపించినటువంటి వాదనల్లో కేసీఆర్ గారి పేరు చెప్పారని చెప్పి ఒక నిరాధారమైనటువంటి వార్తను V6 ఛానల్, ABN ఛానల్, NTV ఛానల్, iNews ఛానల్, ఈటీవీ న్యూస్ ఛానల్, వీటితో పాటు అనేక యూట్యూబ్ ఛానల్స్, RTV, రెడ్ టీవీ, రకరకాల ఛానల్స్ నిరాధారమైనటువంటి వార్తను ప్రసారం చేసినాయి. సో కేసీఆర్ గారి ఇమేజ్ను తగ్గించాలి, కేసీఆర్ గారి బ్రాండ్ను దెబ్బతీయాలనే కుట్ర దీంట్లో ఉందని మాకు అనిపించింది. సో ఇటువంటి ఛానల్స్ అన్నిటిపై చర్య తీసుకోవాలని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను మీడియా ద్వారా సదరు సంస్థలని, యాజమాన్యాన్ని, రిపోర్టర్లను కూడా కోరుతా ఉన్నా. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో చాలా సీనియర్ పొలిటీషియన్. తర్వాత ఒక 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణను సాధించిన తెలంగాణలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని చేసి చూపెట్టిన నాయకుడు, దేశానికి తలమానికంగా తెలంగాణ నిలబెట్టిన నాయకుడు. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క బ్రాండ్ను, వారి ఇమేజ్ను దెబ్బతీస్తామనే కుట్రతోని కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మంచివి కావు. ఒక వార్త వేసే ముందు 1-2 సార్లు సరిచూసుకొని నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వార్త వేస్తే బాగుంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా ఇట్లా వేయొద్దని చెప్పి ఇప్పుడు ప్రసారం చేసినటువంటి ఈ ఛానల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను అప్పీల్ కూడా చేస్తూ ఉన్నా, మీడియాను కూడా కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేట్, డెఫినెట్గా 4th ఎస్టేట్ ప్రతిపక్షంతో ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. ప్రభుత్వం మీద మనం అందరం కలిసి గొంతెత్తి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే దిశగా మనం పనిచేయాలి తప్ప అనవసరమైనటువంటి వాటి విషయంలో పోయి నిరాధారమైనటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే మీ యొక్క క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలంగాణకు సంబంధించి రాజ్య సింబల్ని తీసేయడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. సో దీని వెనుక ఏముండొచ్చు అన్న, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు, అంతకుమించి ఇంకోటి లేదు. సో చంద్రబాబు నాయుడు ఆనాడు సమైక్యవాది, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి, ఈయన పచ్చి సమైక్యవాది. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఈయన లేడు. సో వీళ్ళంతా కూడా కలిసి తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ భాష, యాస, పండగలు, పబ్బాలు, వీటి గురించి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇవాళ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దొరికేసరికి ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతిమంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెరిపేస్తే చెరిగిపోతాయి అని అనుకునేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసీఆర్ ఆనవాళ్ళు, తెలంగాణ ఆనవాళ్ళు. డెఫినెట్గా మీరు ఆ రకంగా పనిచేసినట్టయితే ఖచ్చితంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ వల్లనే వచ్చింది, సోనియమ్మ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తల్లి సోనియమ్మ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి అన్న, ఒక ఉద్యమకారుడుగా. తెలంగాణ ఎవరు ఇవ్వలే, కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాటం చేసింది. వేల మంది అమరులైనరు, లక్షల మంది కేసుల పాలైనరు, జైళ్ళల్లో పడ్డారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. సో తెచ్చుకున్న తెలంగాణలో అమరుల త్యాగాలను, ఉద్యమకారుల త్యాగాలను చిన్నగా చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇదే రేవంత్ గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవతని మాట్లాడుతున్నాడు. ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఆమెకు పూజలు చేస్తూ ఉన్నాడు. ఆనాడు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు, అట్లా చెప్పి బ్రిటిష్ వాళ్ళని పూజిస్తామా? బ్రిటిష్ వాళ్ళని దేవుళ్ళని మొక్కుతామా? మహాత్మా గాంధీ ఏం కావాలి, సుభాష్ చంద్రబోస్ ఏం కావాలి, భగత్ సింగ్ ఏం కావాలి, రాజగురు సుఖదేవ్ ఏం కావాలి, పోరాటం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం కావాలి, స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమరులైనటువంటి త్యాగాలు చేసినటువంటి ప్రజానీకం యొక్క త్యాగాలు ఎటు పోవాలి? కాబట్టి ఇది కేవలం ఆయన రాజకీయ ప్రాపకం కోసం, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ మెప్పు కోసం, తద్వారా ఆ గాంధీ కుటుంబం మెప్పు కోసం ఆయన తపన పడుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలు ఇటువంటి వాటిని ఖచ్చితంగా సహించరు. త్యాగాలను తక్కువ చేసి మాట్లాడితే డెఫినెట్గా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఎట్లా ఉండబోతుంది అన్న? 9 సంవత్సరాలు తెలంగాణ ఏదైతే అవతరణ దినోత్సవం బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఏ విధంగా కార్యక్రమం ఏమిటి? ఆనాడు పాలకపక్షమైనా ఈరోజు ప్రతిపక్షమైనా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షమే. తెలంగాణ కోసం కొట్లాడిన 14 ఏళ్ళ పార్టీగా ఆనాడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చాలామంది ముఖ్యమంత్రులు, సమైక్యవాదులను తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీ. తెలంగాణ కోసం త్యాగం చేసినాం, కొట్లాడినాం, పనిచేసినాం, కష్టపడ్డాం. మొన్న అధికారం
మాకు ప్రజలు ఇస్తే అవకాశం ఇస్తే డెఫినెట్గా మంచిగా పని చేసినాం, నిరూపించుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇస్తే ఈ ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల పక్షాన పోషిస్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేస్తాం. పాత్ర అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మేమంతా కూడా ప్రజల పక్షంగా ఉంటాం. రేపు అసెంబ్లీలో కేసీఆర్తో మాట్లాడే చాలా ఉన్నది, అసెంబ్లీకి వస్తే చర్చించే అంశాలు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కేసీఆర్ పాలన వందేళ్ల విధ్వంసం సృష్టించిందని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి ఏం చెప్తారన్న ఫైనల్? కేసీఆర్ పాలననే విధ్వంసం ఆ రోజుల్లో జరుగుంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన మిషన్ భగీరథ ప్రాజెక్టును చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వచ్చి చూసిపోయినాయి ఇక్కడికి. కేసీఆర్ గారి మైనింగ్ పాలసీని ఆనాటి పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మెచ్చుకొని పోయినారు. అదేవిధంగా కేసీఆర్ గారి చాలా పథకాలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని చాలా ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో కాపీ కొట్టినాయి. సో కేసీఆర్ గారి పాలన విధ్వంసం అయి ఉంటే ఆనాడు ఒక్క పూట కరెంటు పోలే, మరి ఎట్లా కరెంటు పోతుంది నీ పాలనలో? ఆనాడు చెర్లు ఎండిపోలే, ఎండాకాలం కూడా మత్తలు దుంకినాయి చెర్లు, మే నెలలో కూడా, నిండు వేసవిలో, మండు టెండల్లో. మరి ఇవాళ నీ పాలనలో ఎందుకు చెర్లు ఎండిపోతున్నాయి? ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినావా 5 నెలల్లో? కేసీఆర్ కిట్ ఇచ్చినావా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినావా? ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టినావు పెన్షన్దారులది? రైతు బంధు కంప్లీట్గా ఇచ్చినావా? రుణమాఫీ చేస్తాను చేసినావా? నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్చుకోలే, గతంలో జరిగినటువంటి ఒక పథకాన్ని నువ్వు కొనసాగిస్తలేవు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా నీ పాలనలో విధ్వంసం జరుగుతుంది, నీ పాలనలో విషం జిమ్ముతున్నావు, నీ పాలనలో కక్ష సాధింపును కొనసాగిస్తూ ఉన్నావు. గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు, అప్పటి పార్టీలు తెలంగాణ ప్రాంతంలో ఏదైతే వివక్షను కక్షను కొనసాగించినాయో ఆ రకంగా కక్షపూరిత రాజకీయాలు నువ్వు చేస్తూ ఉన్నావు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కక్షలు బంద్ చేసి ఈ విధ్వంసకర పాలనను పక్కన పెట్టి ప్రజాపాలనను దాన్ని ఆచరణలో చూపెట్టు. ప్రజాపాలనలో ఎన్నో దరఖాస్తులు తీసుకున్నావు, ఎంతమందికి లాభం చేసినావు? ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన, దగాపాలన చేస్తూ ఉన్నాం. ఇలా హత్యలు చేస్తూ ఉన్నారు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తూ ఉన్నారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వేమో ఢిల్లీకి ఉడిగం చేస్తూ ఉన్నావు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని అహంకారంతో నువ్వు పోతా ఉన్నావు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు, చరిత్ర అంత చిన్నది కాదు, చరిత్ర ముందు మనమంతా చిన్నోళ్ళం తప్ప చరిత్ర చాలా పెద్దది. కాబట్టి నేను ఒకటే మాట కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధ్వంసకర పాలన, విద్వేషపూరితమైన పాలన, ఈ విష సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించేటటువంటి పాలన పద్ధతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చుకుంటే వాళ్ళకే మంచిది, లేకపోతే డెఫినెట్గా ప్రజాగ్రహం, ప్రజా తిరుగుబాటు తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటన్నా టీఎస్ని టీజీగా చేయడము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము, ఇప్పుడు లోగోని చేంజ్ చేయడము, అంటే కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆంధ్రాలో కలుపుతాడా రేవంత్ రెడ్డి, ఎంతైనా గురువు శిష్యుడు అని మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్తారండి? అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మరి ఈయన ఏం చేస్తాడో ఏందో చూడాలి ఒకటి. రెండవది, ఈయన ప్రజల దృష్టిని మరల్చడానికి, ఈయన చేతకానితనాన్ని, ఈయన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వాళ్ళ పేర్లు మార్చే, సింబల్స్ మార్చే, లోగోలు మార్చే పనిని పెట్టుకున్నాడు. దాంట్లో భాగంగా టీఎస్ నుంచి టీజీ అని, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులని, తెలంగాణ స్టేట్ ఎంబ్లంలో మార్పులు అని చెప్పి ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఏమవుతుంది, ఇవాళ విత్తనాలు, ఎరువులు దొరుకుతలేవు రైతాంగానికి. రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలి, ఇచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీ చేయాలి, మహిళలకు ఇస్తాన్న 2,500 ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలి. ఇట్లా చాలా కార్యక్రమాలు వీళ్ళు ఏవైతే చెప్పారో వాటి విషయంలో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి ప్రజల దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇదంతా పక్క అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ డైవర్షన్లో భాగంగా ఈ డ్రామాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు నడవదు, ఏదో కొద్దిగా తాత్కాలికంగా టీవీలో చర్చలు జరుగుతాయి, సోషల్ మీడియాలో చర్చలు జరుగుతాయి. అంతిమంగా మళ్ళా సీజన్ ప్రారంభం కాగానే రైతులకు మంచినీళ్ళు ఇవ్వాలి, సాగునీళ్ళు ఇవ్వాలి, ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఇప్పుడు మొత్తం కరెంట్ ఇవ్వాలి, తర్వాత ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందియాలి, చెర్లలో, చెక్ డ్యాముల్లో, రిజర్వాయర్లలో నీళ్లు నింపాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పేర్ల మార్పు మీదకి ప్రజల దృష్టిని మరల్చి అసలు అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్స్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన భ్రమ అవుతుంది తప్ప ఇంకోటి కాదు.